నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ న్యూస్. లాస్ ఏంజల్స్లో పరిస్థితి దారుణంగా మారింది. ఒకవైపు ఆందోళనకారుల నిరసన ప్రదర్శనలు, మరోవైపు పోలీసుల దాడులు. అంతిమంగా లాస్ ఏంజల్స్ ఒక యుద్ధభూమిని గుర్తుకు తెస్తోంది. అయితే ఆందోళనలు ఏమాత్రం సహించేది లేదంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. లాస్ ఏంజల్స్ నగరానికి అమెరికాలో ఒక ప్రత్యేకత ఉంది. అందాల నగరంగా లాస్ ఏంజల్స్ కు పేరు. అయితే అక్రమ వలసదారులను గుర్తించడానికి తాజాగా ఫెడరల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. దీంతో నిప్పు రాజుకుంది. తనిఖీలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు రోడ్లపైకొచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. అయితే ఈ నిరసన ప్రదర్శనలను ఉక్కుపాదంతో అణిచివేయడానికి ఫెడరల్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయితే లాస్ ఏంజల్స్లో పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదు. ఇప్పటికీ లాస్ ఏంజల్స్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఒకవైపు వలసదారుల ఆందోళనలు, మరోవైపు పోలీసుల దాడులు. మొత్తంగా లాస్ ఏంజల్స్ నగరం రణరంగంగా మారింది. కాగా ఒక దశలో సిటీలోని వాణిజ్య ప్రాంతమైన డౌన్ టౌన్లోకి చొచ్చుకుపోవడానికి ఆందోళనకారులు ప్రయత్నించారు. అయితే భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగడంతో ఆందోళనకారుల ప్రయత్నాలు ఫలించలేదు. కానీ డౌన్ టౌన్లోని అనేక కార్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అంతేకాదు పోలీసుల వాహనాలను సైతం ఆందోళనకారులు తగలబెట్టారు. ఇదిలా ఉంటే లాస్ ఏంజల్స్లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దింపాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు 2000 మంది నేషనల్ గార్డ్స్ను లాస్ ఏంజల్స్కు తరలించాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. కాగా ఇప్పటికే 300 మంది నేషనల్ గార్డ్స్ నగరానికి చేరుకున్నారు. నేషనల్ గార్డ్స్ పూర్తిగా రంగంలోకి దిగితే లాస్ ఏంజల్స్ పరిస్థితి మరింత భయానకంగా మారే అవకాశాలున్నాయి. కాగా నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని టెస్లా కంపెనీ అధినేత, డోజ్ సంస్థ మాజీ సారథి ఎలన్ మస్క్ సమర్థించడం విశేషం. ఇటీవలి కాలంలో డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. కాగా లాస్ ఏంజల్స్ నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్న ఆందోళనకారులు ఎక్కువ మంది మాస్కులు ధరిస్తున్నారు. పోలీసులు తమను గుర్తుపట్టకుండా, భవిష్యత్తులో కేసుల్లో ఇరుక్కోకుండా ఉండడానికి ముందు జాగ్రత్త చర్యగా ఇలా మాస్కులు ధరిస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. దీంతో మాస్కుల్లో ఆందోళనకారులు కనిపిస్తే చాలు వెంటనే అరెస్ట్ చేయవలసిందిగా డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు లాస్ ఏంజల్స్లో మాస్కుల వినియోగాన్ని కూడా ట్రంప్ నిషేధించారు. ఒకప్పుడు అమెరికాలో గొప్ప నగరమైన లాస్ ఏంజల్స్ను వలసదారుల రూపంలో నేరస్తులు ఆక్రమించుకున్నారని సోషల్ మీడియాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ ఆందోళన నేపథ్యంలో ట్రంప్ సర్కార్ అలాగే లాస్ ఏంజల్స్ స్థానిక నాయకత్వం మధ్య మెల్లిమెల్లిగా దూరం పెరుగుతోంది. నిరసన ప్రదర్శనలను కట్టడి చేయడానికి ట్రంప్ సర్కార్ అవలంబిస్తున్న విధానాలను లాస్ ఏంజల్స్ నగర మేయర్ కరెన్ బాస్ తప్పుపట్టారు. అందాల నగరమైన లాస్ ఏంజల్స్లో పరిస్థితి రెచ్చగొట్టింది ట్రంప్ సర్కారే అని కరెన్ బాస్ ఘాటు ఆరోపణలు చేశారు. మొత్తానికి ఆందోళనకారుల తీరు చూస్తే లాస్ ఏంజల్స్ ఆందోళనలు ఇప్పట్లో సమసిపోయేలా లేవు.